నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రులకు గాను శ్రీమతి మల్లెన ఉషారాణి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట ఉమామహేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట దుర్గాప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర్వేద్యాలతో అశ్వత్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తి శ్రీమతి మల్లెన ఉషారాణి గారి తండ్రి గారు, శ్రీ తోట ఉమామహేశ్వరరావు గారి తండ్రి గారు, శ్రీ తోట మోహన్ రావు గారి తండ్రి గారు, శ్రీ తోట దుర్గాప్రసాద్ గారి తండ్రి గారు, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి తండ్రి గారైన కీర్తి శ్రీ తోట కృష్ణస్వామి గారి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ తోట కృష్ణస్వామి గారికి వారి సంవత్సరిక సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారికి సద్భావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీ తోట కృష్ణస్వామి గారి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశిమరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన కీర్తి తోట కృష్ణస్వామి గారి కొడుకులకు, కూతురుకు మరియు కోడలకు, అల్లుడికి, అలాగే మన్మలకు, మన్మరాళ్లకు, మునిమన్మరాలందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత్ కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి మల్లెన ఉషారాణి గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, అలాగే శ్రీమతి రమణమ్మ గారికి, శ్రీమతి దుర్గాప్రసాద్ గారికి, శ్రీమతి వెంకటేశ్వర ప్రసాద్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిన్ను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు సులమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత్ వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శర్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీమతి మల్లెన ఉషారాణి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట ఉమామహేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట దుర్గాప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాను. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే ఫ్రూట్ సాలడ్, అలాగే గులాబ్ జామున్, అలాగే బగారా రైసు, ఆలూ మసాలా, టమాటా పప్పు, సాంబారు. अन्नदाता सुखी भव अन्नदाता अन्नदाता सुखी भव सुखी भव सुखी भव सुखी भव
ఆ?